లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీమతి కళావతి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు, పాలకొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, శ్రీకాకుళం జిల్లా. వారి తండ్రి గారు కూడా ఎంపీగా ఎమ్మెల్యేగాను సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నటువంటి అనుభవశాలి. వారి పేరు విశ్వాసరాయ నరసింహరావు గారు. వారు శుభాకాంక్షలు చెప్తారు. కళావతి గారు, ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి ప్రజలకి. ఈరోజు తెలుగు ప్రజలందరికీ, అలాగే సాక్షి అభిమానులందరికీ, అలాగే దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారికి, అన్ని మొత్తం ఉగాది జరుపుకుంటున్న ప్రతి ఒక్క ప్రజానీకానికి అందరికీ హృదయపూర్వకంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీ ఫాదరు మీరంతా కూడా పొలిటికల్ వంశమేనా? విశ్వాసరాయ నరసింహరావు అని ఉంటుంది. విశ్వాసరాయ అంటే ఏంటండి? అది ఇంటి పేరేనా? అవునండి, విశ్వాసరాయ్ అనేది మాకు పర్లాకిమిడి మహారాజులు గారు అప్పుడు పూర్వం మా తాతల నుండి మా తాలూకా విశ్వాసపాత్రంగా ఉండే విధంగా వాళ్ళతో సామంత రాజుల జమీందారీ వ్యవస్థలో ఉండేవారు. ఆ క్రమంలో వారికి మాకు విశ్వాసరాయని బిరుదు ఇవ్వడం జరిగింది. దాన్నే మా ఇంటి పేరుగా చేస్తూ ఇప్పటికి కూడా తాతయ్య గారు కూడా ఎమ్మెల్యేగా ఇప్పుడు చేశారు. అలాగే ఫాదరు అప్పన్నదారు గారండి, విశ్వాసరాయ్ అప్పన్నదారు గారు. దాని నుండి ఇప్పటికీ కూడా ప్రజల మధ్యన మేము విశ్వాసపాత్రంగా ఉండగలుగుతున్నామంటే అప్పటి నుంచి మా కుటుంబం కూడా విశ్వాసపాత్రంగా ఉండబట్టి ఈరోజు కూడా ప్రజలతో మేము ఉండగలుగుతున్నాము. వారి ఆశీస్సులతో మేము ప్రజల మధ్యన ఉండగలుగుతున్నామండి. రైట్, గుడ్, బాగుంది. ఇక శ్రీ చంద్రశేఖర శాస్త్రి గారు పండితులు, వారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. తర్వాత వారు ఈ ఏడాదికి సంబంధించి పంచాంగం ఎలా ఉంటుందో ముందుగా వివరిస్తారు. చంద్రశేఖర శాస్త్రి గారు ముందుగా శుభాకాంక్షలు తెలియజేయండి. నమస్కారం అండి. సాక్షి ప్రేక్షకులందరికీ కాకుండా యావత్ భారతావనిలో ఉన్న ప్రజలందరికీ కూడా శ్రీ హేమలంబ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఓకే, రఘునాథ్ బాబు గారు భారతీయ జనతా పార్టీ నేత. ప్రజలందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రైట్, గౌతమ్ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ నుంచి. నమస్కారం. తెలుగు ప్రజలందరికీ శ్రీ హేవలంబినామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు, కాంగ్రెస్ పార్టీ తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున. రైట్, రాకేష్ కుమార్ గారు టీఆర్ఎస్ నేత. తెలుగు ప్రజలందరికీ, తెలంగాణ ఆంధ్రాలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకి, అదేవిధంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హేవలంబ ఉగాది శుభాకాంక్షలు. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున, తెలంగాణ ఉద్యమకారుల తరఫున కూడా అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. రైట్, ఇక మిత్రులు కొందరు బయట నుంచి కూడా శుభాకాంక్షలు చెప్పడానికి లైన్లో ఉన్నారు. సునీల్ గారు, విజయవాడ. సునీల్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, శుభాకాంక్షలు చెప్తారా? సార్, సాక్షి వాళ్ళందరికీ అండ్ అక్కడ ఉన్న ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు సార్. ఓకే, రైట్. నాకు ఒక చిన్న క్వశ్చన్ సార్. సార్, ఇప్పుడు పార్టీ మారి ఎమ్మెల్యేలుగా గెలిచి మారిన తర్వాత ఉన్న వాళ్ళని ఏం చేయలేరా సార్? అలాగే ఉంటుందా ఇంకా ఈ లోకం? అది అంటారా? అది తరచుగా చర్చిస్తున్నాం కదా, మరి చూద్దాం ఏం జరుగుద్దో. వ్యవస్థలన్నీ అట్లా అయిపోయినాయి. నీతులు చెప్పేవాళ్ళు ఆచరించట్లేదు, దురదృష్టకరం. అటువంటి మళ్ళీ తర్వాత మాట్లాడదాం మిత్రమా. మరొకరు లైన్లో ఉన్నారు. హలో, సుధా గారు, కృష్ణా జిల్లా నుంచి. సుధా గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. నమస్కారం, మాట్లాడండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు సార్. రైట్, ఓకే, ధన్యవాదాలమ్మా. ఓకే సార్, నేను ఎస్టర్డే కాల్ చేద్దాం అనుకున్నా సార్, క్వశ్చన్ పేపర్ లీకేజ్ మీద. నాకు కాల్ కలవలేదు. చెప్పండి. ఓకే, 10వ తరగతి అంటే 10 తర్వాత వాట్సాప్ లో వస్తుంది, దానివల్ల విద్యార్థులకు ఏమీ అవదు అని చెప్పి చెప్తున్నారు కదా సార్. అవును. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు సిసిఈ ప్యాటర్న్ లో 8వ తరగతికి 9వ తరగతికి క్వశ్చన్ పేపర్లు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది కదా. అవును. ఇప్పుడు నేను అనుకున్నప్పుడు 9వ తరగతి పేపర్లో యూట్యూబ్ లో లీక్ అవుతుంది కదా సార్. ఎగ్జామ్ కి ముందు 7 days ముందే యూట్యూబ్ లో వచ్చేస్తున్నది. ఓకే, అది కూడా ఇప్పుడు మనకి ప్రెస్టేజియస్ ఇష్యూ కదా. 10th క్లాస్ ఎంత ఇంపార్టెన్స్ ఉందో 8, 9 తరగతులకు కూడా అంత ఇంపార్టెన్స్ ఉంది కదా. చూద్దామా. మరి అపోజిషన్కి ఏమో అసలు వారు స్పీకర్ గారు కూడా అసలు మైక్ ఇవ్వడానికే అంత ఇష్టపడటం లేదు. జగన్ గారు లేచి నుంచుంటేనే అసలు ఆయన
అసలు అటుకెళ్ళి చూడటం కూడా ఆయన ఇష్టపడుతున్నట్టుగా కనిపించలేదు. మాబోటి వాళ్ళు 30-40 ఏళ్ళుగా అసెంబ్లీ చూసిన వాళ్ళం ఇప్పుడు జరుగుతున్న తీరు చూసి వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత అందరూ వచ్చి చంద్రబాబు గారితో సహా అందరూ వచ్చి జగన్ గారిని విమర్శించడం దూషించడం ఇట్లా చేస్తున్నారు. అంత పెద్ద సీనియర్లు ఎనమల ఇటువంటి వాళ్ళంతా వాళ్ళకేం అవకాశం ఇస్తున్నారు, వీళ్ళకి అవకాశం ఇట్లా. మరి ఈ పరిణామక్రమం ఇది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు మంచిదో దాని మీద కూడా చర్చలోకి వెళదాం. ముందుగా చంద్రశేఖర శాస్త్రి గారితో కొద్దిసేపు ఈ ఏడాది భవిష్యత్ పంచాంగం ఎలా ఉండబోతుంది, ప్రజల స్థితిగతులు ఎలా ఉంటాయో వారు వివరిస్తారు. చంద్రశేఖర శాస్త్రి గారు. శ్రీనివాసరావు గారు, రాష్ట్ర పరిస్థితులు చెప్పుకుందామా, దేశం మీ ఇష్టం రెండు చెప్పండి. మేము పరిగెట్టుకుని ఇది చెప్పమని అది చెప్పమని అలా చెప్పమని ఇలా చెప్పమని నేను ఎప్పుడు అడగను. అవకాశం ఉంటే ప్రపంచం కూడా చెప్పండి. ఈ హేమలంబ నామ సంవత్సరంలో రాజు కుజగ్రహమునికి అధిపతి అవ్వటం వల్ల కుజుడు సాధారణంగానే శక్తివంతుడు, సైన్యాన్ని నడిపించేవాడు, సమర్థతుడు, ఎంతో ధైర్యస్తుడు కుజుడు మొదట. ఈ కుజుడికి రాజు అధిపతి అవ్వటం వల్ల సమర్థతగా రాజ్యాన్ని పరిపాలించుకున్నాలి అని రాజుకి ఉత్సాహము ధైర్యము ఉన్నప్పటికీ కూడా శత్రువులు పొంచి ఉండటం వల్ల శత్రువుని ఎదుర్కొనే పరిస్థితిలోనే కాలం వెళ్ళబుచ్చుటూ టెన్షన్తోనే ఉంటాడు. కానీ రాజ్యాన్ని సమర్థంగా రాజు పరిపాలించలేని పరిస్థితిని ఈ హేమలంబ నామ సంవత్సరంలో మనం చవి చూస్తాం. అంటే ఏంటి దాని అర్థం? అంటే కేంద్రంలోనా తెలుగు రాష్ట్రాల్లోనా ఎక్కడ మీ ఉద్దేశం? రాజుగారు ఎప్పుడు టెన్షన్లోనే ఉంటాడు, ఏ శత్రువు ఎట్లా ఇబ్బంది పెడతాడు అనేది మీరు చెప్పిన అర్థం. మీరు తెలుగే చెప్పినా కూడా జనానికి అర్థమయ్యేది కాస్త చెప్పండి. రాజు కుజగ్రహములకు రావటం వలన సమర్థంగా పరిపాలన చేయలేడు. ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కార్మికులు స్ట్రైకులు చేయటం వల్ల, అగ్ని ప్రమాదాలు జరగటం వల్ల, కొంతమంది అధికారులు తమ కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించలేకపోవటం వల్ల, రాజుకి శత్రుభయం పొంచి ఉండటం వల్ల, అంతర్గత శత్రువులు స్వపక్షంలోనూ విపక్షంలో కూడా అంతర్గత శత్రువులు ఉండటం వల్ల రాజు ఇంటర్నల్ పాలిటిక్స్ అంటే అసమ్మతి ఉంటుందా? మీరు చెప్పేది చంద్రబాబు గారిని ఎదిరించే దమ్ము సత్తా తెలుగుదేశంలో ఎవరికైనా ఉందా? ఏం రఘునాథ్ బాబు గారు ఇక్కడ వారు చాలా సీనియర్, వారు చెప్పమనండి. మీ జ్యోతిష్యాన్ని ఇట్లా చెబితే ఎవరు నమ్ముతారండి? ఆ వ్యక్తి ఎవరనేది మాకు అక్కర్లేదు. రాజు కుజగ్రహములకు వచ్చాడు, కుజుడు ఇచ్చే ఫలితాలు మాత్రమే మేము చెప్తాం, కానీ వ్యక్తులతో మాకు సంబంధం లేదు. ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు గారు, జగన్, కేసీఆర్ గారు, మోడీ గారి గురించి ఫస్ట్ చెప్పండి. అది మీ వర్షన్. మోడీ గారు సమర్థవంతంగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఏళ్ళనాడు నడుస్తున్న బట్టి వారి జాతకంలో రాజు కుజుడవటం వల్ల, వారి వృశ్చిక లగ్నమై లగ్నంలో కుజ చంద్రులు సమ్మిళితమై ఉండటం వల్ల వారు సమర్థవంతంగా రాజ్యాన్ని పరిపాలిస్తారు. ఆయనకి ఇదే సూత్రం వర్తించాలిగా. కుజుడు అదేదో అక్కడికి వెళ్ళాడు, దానివల్ల శత్రుభయం పొందుతుందన్నప్పుడు వారికి కూడా రావాలి కదా. మంచి క్వశ్చన్ వేశారు. మనం మహాసంకల్పాన్ని ఒకసారి గమనించినట్లయితే కృష్ణా పుష్కరాలు, గత పుష్కరాల్లో మనం మహాసంకల్పంతోనే స్నానం చేశాం. ఈ మహాసంకల్పంలో అంగవంగ, కాళింగ, కాశ్మీర, కాంబోజ ఇట్లా దేశంలో ఉన్న ప్రాంతాలు అన్నీ కూడా సంకల్పంలో వస్తాయి. అదే విషయాన్ని మనం ఇక్కడ నవనాయకుల విషయంలో కూడా తీసుకోవాలి. రాజు, మంత్రి, సేనాధిపతి, సస్యాధిపతి, మేఘాధిపతి అంటే కేవలం మన రాష్ట్రానికి వచ్చిన విషయాలు మాత్రమేగా ఈ పంచాంగం పరిగణించదు. యావత్తు భారతావనికి సంబంధించి మనం గమనించాలి. ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అర్ఘ్యాధిపతి యొక్క ఫలితాలు వస్తాయి. ఇక్కడ ఈ సందర్భంలో ఈ హేమలంబ నామ సంవత్సరం ఉగాది ఫలితాలను చెప్పే సందర్భంలో నేను ఇక్కడ మంత్రుల యొక్క వ్యక్తిగత జాతకాలని, ప్రమాణ స్వీకారం చేసిన సమయాన్ని, ఆంధ్రప్రదేశ్ ఈ మధ్య అవతరించిన సందర్భాన్ని, ఇక్కడ హేమలంబ నామ సంవత్సరం ఉగాది ఫలితాన్ని సమ్మిళితం చేసి ఇక్కడ మీకు చెప్పే ప్రయత్నం చేశాను. కానీ ఇక్కడ వ్యక్తిని నాకు సంబంధం లేదు. కేవలం ఇక గ్రహాలతోనే మేము మాట్లాడతాం, గ్రహాలే మేము నమ్ముకుని ఉన్నాం. అంటే ఏంటి యాతావాత మీరు ఏం చెప్పదలిచారు? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఎట్లా ఉండబోతోంది? ప్రభుత్వంలో ఇప్పుడు ఆయనతో పాటు లోకేష్ గారు వాళ్ళ అబ్బాయి కూడా మంత్రి కాబోతున్నారు. వాళ్ళిద్దరు భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? విపక్ష నేత జగన్ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది చెప్పగలరా? మీరు వ్యక్తిగత జాతకాల్లోకి వచ్చేసారు అంతే. మాకు అదే ఇంట్రెస్ట్ కదా. మీరేదో రాజు కుజుడు అంటే మాకేం అర్థం అవుతుంది? నేను చెప్పడానికి సంసిద్ధంగానే ఉన్నా. నేను ముగ్గురు జాతకాలు కూడా నా దగ్గర ఉన్నాయి ఇక్కడ మీరు అడిగిన సందర్భం. చెప్పండి.
ఇక్కడ ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి గ్రహస్థితి కొంత వ్యతిరేక పరిస్థితులే సూచిస్తున్నాయి. వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కొంత ఇంటెలిజెన్స్ని అలర్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. సేనాధిపతి వచ్చినప్పుడు నేను ఆ సందర్భాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మటుకు వారు కొంత మెలకువతో ఉండాలి, ఇంటెలిజెన్స్ని అలర్ట్ చేయాలి అని గ్రహస్థితి తెలియదు. జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. లోకేష్ గారు అబ్బాయి మంత్రి కాబోతున్నాడు అంటున్నారు కదా. లోకేష్ గారిది సింహలగ్నమై సప్తమంలో కుజుడు ఉండటం వల్ల వారు కొంత దూకుడుతనాన్ని తగ్గించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని గ్రహస్థితి తెలియజేస్తుంది. ఓకే. జగన్ గారిది కన్యా లగ్నమైంది, ఆరుద్ర నక్షత్రం మిథున రాశి అవటం వల్ల వారు చతుర్థంలో గురుడు ఉన్నాడు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 11 నుంచి గురుడు పంచమ స్థితిలోకి వస్తాడు. శని కూడా అక్టోబర్ 27 దాకా షష్ఠ స్థానంలో ఉంటాడు. తర్వాత సంవత్సరాంతం వరకు సప్తమంలో ఉన్నప్పటికీ వారు ప్రజల్లో చొచ్చుకుపోతూ ప్రజాదరణ పొందుతారు. వారికి పదోన్నతి అని చెప్పుకోండి, ప్రజల్లో మరింత పేరు వస్తుంది అని చెప్పుకో. ములుగు రామలింగ సిద్ధాంతి గారు కూడా అదే చెప్పారని వాళ్ళకి హంస్ ఇండియాలో వేశారు. మీ ఇద్దరిది ఒకటే అంచనాగా ఉంది. ములుగు వారు చెప్పింది మేము చెప్పింది ఒకే క్యాలిక్యులేషన్ అండి. మా ఇద్దరిది టాలీ అవుతాయి. మేము ఒకే ఆధార్ బుక్స్ ని ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి వారు చెప్పింది మేము కేసీఆర్ గారిది ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి, మేష లగ్నం వారిది. వారు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని గ్రహస్థితి తెలియజేస్తుంది. మరి కేటీఆర్ గారు కూడా అనుకూలంగానే ఉంది గ్రహస్థితి. వారు ప్రజారంజకంగా పరిపాలన కొనసాగిస్తారు. సో కేటీఆర్ గారికి బాగానే ఉంది. సో మంచి రఘునాథ్ బాబు గారు మీరేమంటారు? వారి దాని మీద మీరు ఏమైనా కామెంట్ చేస్తారా? అది వారి యొక్క పాండిత్యం ప్రకారం చెప్తున్నారు. దానిలో నాకు పాండిత్యం లేదు. వెంకయ్యనాయుడు గారి గురించి కూడా చెబుతారా? భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఇక్కడ? కొన్ని ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకుందాం. రాష్ట్రంలో వెంకయ్య నాయుడు గారు ఇప్పటికే కేంద్రం నుంచి అనేక పథకాలను మన రాష్ట్రానికి తీసుకొచ్చారు అని అందరం మనం గమనిస్తూనే ఉన్నాం ఇక్కడ. అయితే ఈ సంవత్సరం హేమలంబ నామ సంవత్సరం నుంచి వెంకయ్య నాయుడు గారు రాష్ట్రంలో ఒక చెరగని ముద్ర వేసి ప్రజల్లో హృదయాల్లో ఉండేటట్లుగా పరిపాలన కొనసాగిస్తారు. మనం ప్రస్తుతానికి ఇంతే చెప్తున్నాను. తర్వాత విషయం తర్వాత సందర్భంలో చెప్తాను. ప్రస్తుతానికి ఇంతే నేను చెప్పగలేదు. వెంకయ్య నాయుడు గారు రాష్ట్రంలో ప్రజలు హృదయాల్లో ఉండేటట్లుగా ఉంటారు. ఇంతే నా మాటని ఆంతర్యాన్ని గ్రహించండి. అంటే ఏంటో దాని అర్థం మాకు అర్థం కాదు. తర్వాత చెప్తాం. తర్వాత డిస్కస్ కళావతి గారు మీకు నచ్చినాయి ఆయన చెప్పిన పాయింట్లు నచ్చినాయి మీకు? చెప్పారు సిద్ధాంతి గారు కాబట్టి ఆయన పంచాంగం జగన్ గారికి బాగుందంటున్నారు. బాగుంటుందండి. సంతోషం. జనంలో నిజంగానే జనంలో ఎప్పుడు జనాల్లో ఉండే మా జగనన్న గమనించినట్లయితే తప్పకుండా చెప్పిన ఫలితాలే ఉంటాయి కానీ వ్యక్తులతో మాకు సంబంధం ఉండదు. అసలు గ్రహస్థితితోనే మేము మాట్లాడతాం. మిథున రాశి ఫలితాలు పంచాంగాలు గమనించండి. నేను చెప్పిన ప్రొటెక్షన్ రైట్. గౌతమ్ గారు, రాకేష్ గారు మీ ఇద్దరు ఎట్లా స్పందిస్తారు? వీరి జ్యోతిష్కం మీద చంద్రశేఖర్ గారు. గౌతమ్ గారు సార్ కొమ్మినేని గారు, నేను పెద్దగా జాతకాలు తిథులు ఇవన్నీ నాకు పెద్దగా విశ్వాసం లేదు. కాకపోతే నిన్న నుంచి నేను మీడియా చూస్తున్నాను. నాకు ఉదయం 8:30 తర్వాత ఉగాది జరిపితే మంచిదని, రాత్రి ఉగాది అమావాస్య ఉందని చాలా టీవీల్లో చెప్పారు. ఈవేళ ఉగాది జరుపుతున్నామని. మరి గవర్నర్ గారు రాత్రే ఉగాది చరిపేశారు ఇద్దరు ముఖ్యమంత్రులని పెద్దలందరినీ పిలిచి. దీనికి వారు పండితులు ఏం సమాధానం చెప్తారో నాకు వినాలని ఉంది. 28 అనే కాంట్రవర్సీ కూడా ఉంది. అందుకని 29 ఉదయం 28 అయిపోయి సాయంత్రం అయిపోయి ఈవేళ ఉదయం 8:30 తర్వాతే ఉగాది జరుపుకోవాలని నేను చాలా విన్నాను టీవీల్లో. సో రాత్రి అమావాస్య ఉందని, కనుక ఉగాది జరపొద్దని కూడా విన్నాను. మరి గవర్నర్ గారు రాత్రి ఎందుకు జరిపారు చెప్పాలి. వారు కూడా చాలా దైవభక్తి పాటించారు. రాకేష్ గారు, ఒకటి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకి, సరే నాయకులకి మా ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా ముందుకు దూసుకెళ్తున్నారు కాబట్టి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటాం. ఏదైనా సరే అయితే నిన్న గవర్నర్ గారి దాని గురించి మాట్లాడినప్పుడు తమిళ్ క్యాలెండర్ ప్రకారం లేకపోతే తమిళ ఆచారం ప్రకారం అమావాస్య కూడా మంచిదని వాళ్ళు నమ్ముతారు కాబట్టి ఆ విధంగా జరిగి ఉండొచ్చు. సరే దాని మీద మనం గవర్నర్ గారి తెలుగు పండుగ కాదు, వాళ్ళ ఆచారాల ప్రకారం ఆయన బ్రాహ్మణుడే కాబట్టి దాని గురించి పెద్ద చర్చ లేదు. దానికి చంద్రశేఖర్ శాస్త్రి గారు సమాధానం చెప్పాలి. ఇప్పటి వరకైతే ఏదైతే రాబోయే కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఏ విధంగా ఉంటాయి,
పాడి పంటలు ఏ విధంగా ఉంటాయి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన విధానాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి మనం సార్ అవి వాటి గురించి మాట్లాడుకుంటే వర్షాలు సమృద్ధిగా పడాలని చెప్పేసి మేము ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, 2 తెలుగు రాష్ట్రాలు మంచి వ్యాపారాభివృద్ధి కావాలని కోరుకుంటున్నామండి. రైట్. గౌతమ్ రెడ్డి గారు విశాఖపట్నం, నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్కారం, మాట్లాడండి. సార్ గౌతమ్ రెడ్డి కాదండి, నా పేరు సత్యరెడ్డి గాజువాక అండి. అయ్యో సారీ, సత్యరెడ్డి గారు మాట్లాడండి, గాజువాక. ముందుగా సాక్షి యాజమాన్యానికి మీకు అందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. అలాగే తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు. అవును సార్, ఏం లేదంటే ఈ రోజు చర్చ అంతా ప్రచారం అంతా కూడా ఓన్లీ సాక్షి మీడియా మీదే పడుతున్నారు తెలుగుదేశం వాళ్ళంతాను. అవును. ఇది కాకుండా వాళ్ళకి మామూలుగా ఆయన ప్రజలతో ఎన్నుకున్న నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా ఆలోచన చేయమనండి సార్. ఎందుకంటే ఇప్పుడు కూడా ఏం చేస్తాం, లేదా రఘునాథ్ బాబు గారికి చెప్పి చూడండి, ట్రై చేయండి అంతే. రైట్. సుబ్బారావు గారు చీరాల, నమస్కారం, మాట్లాడండి. మాట్లాడండి ప్లీజ్. సార్, అందరికి తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. గుడ్ సార్, నేను చాలా కాలం నుంచి చూస్తున్నాను కానీ స్పీకర్ వ్యవస్థలో ఈ 2.5 సంవత్సరంలో దిగజారినటువంటి వ్యవస్థ ఇప్పుడు చూడలేదు సార్ నేను. ఆ పక్కన రఘునాథ్ బాబు గారు ఉన్నారు, వారు కనుక పెద్దవాళ్ళు కనుక సరి చేయకపోతే మాత్రం వ్యవస్థలో ప్రజలందరూ కూడా చూస్తున్నారు, చాలా దుర్భరంగా తయారైపోయింది. అసలు ఎవరు మాట్లాడుతున్నారు ఏంటి అని కంట్రోల్ చేయకుండా ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి ప్రతిపక్షం మైక్ కట్ చేసి అటుపక్క వాళ్ళకి ఇచ్చి అధికార పార్టీకి ఇచ్చి ఆయన ముఖం, స్పీకర్ గారి ముఖం ఇటు తిప్పి ఆముగుండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు భాష కూడా సరిగ్గా చూడకుండా ఉన్నారంటే వ్యవస్థ చాలా బాధాకరంగా ఉంది. చంద్రబాబు గారు అటువంటి విషయాలు పరిశీలించకపోతే మాత్రం చాలా ప్రజలందరూ కూడా వేరే విధంగా అర్థం చేసుకోవాలి. కరెక్టే. నేను కూడా 30-40 ఏళ్లుగా అసెంబ్లీని దగ్గరగా చూసిన వాళ్ళలో ఒకటిగా ఉన్నా, ఇట్లా అసలు అపోజిషన్ కాదు మైకే ఇవ్వకూడదని శబ్దం పట్టినట్టు చేసినట్లు పంతం పట్టినట్టు చేయటం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి అయితే అదే సమయంలో జగన్ లేకపోతే అపోజిషన్ ఎంత తిట్టినా, దూషించినా, చండాల మాటలు మాట్లాడినా కూడా ఎలా చేస్తున్నారు. అది చాలా, అది ఏమంటారు, ప్రజాస్వామికం అసభ్యం అనేది చెప్పలేకుండా ఉన్నాం. దురదృష్టకరం అది. చంద్రశేఖర్ గారు చెప్పండి, వర్షాలు పడతాయా, పడవా, పడాలని మనం అందరం కోరుకుంటాం. చెప్తారు కొమ్మినేని గారు. ఇందాక గౌతమ్ గారు ఒక ప్రశ్న సంధించారు. చెప్పండి. హేమలంబ నామ సంవత్సరం అని పిలవాలి. హేమలంబ సంవత్సరానికి ఆ పేరు అంటే అర్థం కూడా చెప్పండి. హేమ అంటే బంగారము అని, లంబము అంటే పొడివైనది అనిగా భావించాలి. పొడివైన ఆభరణం అని చెప్పుకోవచ్చు. హే విళంబ, హేమ లంబ, అళ అనే అక్షరము సంస్కృత పదాలలో వస్తుంది. ఒక 10,000 నామాలు తీసుకుంటే అళ ఒకసారో 2 సార్లు వస్తుంది. ఇది అళ అనేది తమిళ అక్షరం, అది తెలుగు అక్షరం కానే కాదు, ఈ సంస్కృత అక్షరం కానే కాదు. కాబట్టి హేమ లంబ అనకూడదు, హేమ లంబ అని మాత్రమే దాన్ని ఉచ్చరించాలి. నెక్స్ట్, ఈ ఉగాది తేదీలపై వివాదం అనేది మనం గమనిస్తూనే ఉన్నాం గత నెల రోజులుగా. ముఖ్యమంత్రి గారికి కూడా, మా గ్రూపులో ఉన్న వారందరము కూడా రాష్ట్రంలో ఉండే అతిరథ మహారథులు పండితులతో కలిసి వెళ్ళి ముఖ్యమంత్రి గారికి ఒక వినతిపత్రం ఇచ్చాం. 28 మాత్రమే ఉగాది తేదీని నిర్ణయించండి, ప్రభుత్వం 29 నిర్ణయించింది, ఆ తప్పుని సరిదిద్దాలని మేము ఒక వినతిపత్రాన్ని ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు మా ఉమేష్ చంద్ర గారిని సంప్రదించండి అని చెప్పారు. ఒకటే వాక్యం చెప్పారు వారు. ఉమేష్ చంద్ర గారితో మేము ఉన్న ఈ పండితులందరము కూడా దాదాపు 2 గంటల పాటు మేము చెప్పే వాదాన్ని వారికి వినిపించాం. వారు ఆలోచిస్తామన్నారు కానీ అంతకంటే ఏం సమాధానం రాలేదు. 29వ తేదీ తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగంలో ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ తేదీని నిర్ణయించింది. తిరుమల తిరుపతి పంచాంగము అశాస్త్రీయమైనది. ఈ విషయాన్ని మనం అనేక సందర్భాల్లో దాన్ని పూర్వగణితం అంటారు. పంచాంగంలోనే వారు మొదటి పేజీలో ఇస్తారు. ఏమనిస్తారు? మా పూర్వులచే నిర్ణయించబడిన తిథి నక్షత్రాలని మేము తీసుకుంటున్నాము అని ఇస్తారు వారు.
అంటే మా పూర్వులు అంటే మా తాతలు చెప్పిన విషయాన్ని మేము పాటిస్తున్నామని చెప్తున్నారు. సిగరెట్ పెట్టి మీద ఎట్లా అయితే పొగ తాగితే ఆరోగ్యానికి హానికరము అని ఉంటుంది, అట్లాగే వారి పంచాంగంలో కూడా ఈ పంచాంగం మా పూర్వులు రచించిన దాన్ని మేము అనుసరిస్తున్నాము అన్నారు. కానీ శాస్త్రీయత అని చెప్పి ఎక్కడా మాడలేదే వారు. పంచాంగానికి శాస్త్రీయత ఏంటండి? అన్ని నమ్మకాల మీద కదా ఆధారపడి ఉండేది. కాదండి, చెప్తాను, దానికి కూడా క్లారిటీ ఇస్తాను. మెటరాలజికల్ డిపార్ట్మెంట్ అడిగారు అమావాస్య రోజున గవర్నర్ గారు నేను చెప్తాను, సమాధానం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నా నేను. మెటరాలజికల్ డిపార్ట్మెంట్ వారు, నేవీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరు కూడా ఒక టేబుల్ తీసుకుంటారు. ఆకాశంలో గ్రహాలు ఎలా తిరుగుతాయని చెప్పి ఒక టేబుల్ పంచాంగకర్తలు అందరికీ కూడా పంపిస్తారు. మీరు పంచాంగంలో చేసిన గణితానికి ఈ మెటరాలజికల్ డిపార్ట్మెంటు, నేవీ డిపార్ట్మెంటు వాళ్ళు చేసిన ఈ యొక్క తీసిన రీడింగ్ ని కూడా టాలీ అవుతున్నాయో లేదో రెండు చూసుకోమని చెప్పి పంచాంగకర్తలు అందరికీ పంపిస్తారండి. అది తుంగలోకి తొక్కిన ఈ తిరుమల తిరుపతి దేవస్థాన పంచాంగకర్త మా పూర్వులు చెప్పారు, అదే వాడతామని చెప్తున్నారు తప్ప తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆ పంచాంగకర్త బయటకు వచ్చి పంచాంగాన్ని ముద్రిస్తే ఎవరు కొనరు. కేవలం తిరుమల స్వామి మీద ఉన్న భక్తితో ఆ పంచాంగాన్ని చూస్తున్నారు. కానీ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు గమనించి కూడా మౌనంగా ఎందుకున్నారంటే పొరపాటు జరిగింది, బహిర్గతం అయిపోయింది, ఆ పొరపాటును సరిదిద్దుకుంటే మళ్ళీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మౌనంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఇదే ఖచ్చితం కూడా. రైట్. చెన్నై గారు ప్రకాశం జిల్లా నుంచి. చెన్నై గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. సార్ మేము ఇక్కడ ఎర్రగొండపల్లి నుంచి మాట్లాడుతున్నాం సార్. ప్లీజ్ మాట్లాడండి సార్. ఈ జగన్ గారి యొక్క ఓపిక సార్, మాట్లాడండి ప్లీజ్. జగన్ గారి యొక్క ఓపిక, శాంతము ఈ చంద్రబాబు నాయుడు గారు చూసి నేర్చుకోవాలి సార్. అంత సీనియర్ అయినా కూడా ఒక మనిషిని ఏ విధంగా బిహేవ్ చేయాల్సిన పద్ధతి కూడా జగన్ గారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైంది సార్. రైట్, ఓకే అండి, అంతే కదా, అది చెప్తారు. ధన్యవాదాలండి. తర్వాత జైకర్ విసనపేట. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్. నాకు ఇక్కడ ఈ అంటే ఈ జాతకాలు వాటి మీద నాకు పెద్దగా నమ్మకం లేదు, అందుకనే నాకు మామూలుగా సెక్యులర్ క్వశ్చన్ అడిగే అవకాశం ఇవ్వాలి. అడగండి. ఎందుకంటే అక్కడ సార్ ఈరోజు నిన్న లీకేజ్ గురించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు మాల్ ప్రాక్టీస్ అన్నారండి. ఏమన్నారు? మాల్ ప్రాక్టీస్ అన్నారు. మాల్ ప్రాక్టీస్ అన్నారు. అవును. కాదండి, ఇప్పుడు యాక్చువల్ గా అది తప్పు చేసింది ఎవరని చెప్పారండి? ముఖ్యమంత్రి గారే చెప్పారు, అటెండర్ తప్పు చేశాడని. అవును. మరి అటెండర్ తప్పు చేస్తే మాల్ ప్రాక్టీస్ అవుతుందా, విద్యార్థి తప్పు చేస్తే మాల్ ప్రాక్టీస్ అవుతుందా అండి? ఏదో ఆయన అట్లా చెప్పదలుచుకున్నారు, నేను డొక్కజిస్తాను, డోలు కడతానని జనం అనుకోవాలని. మూడు రోజుల తర్వాత జరిగిన 3 రోజుల తర్వాత అపోజిషన్ రేజ్ చేస్తే అప్పుడు అడావుడి చేస్తున్నారు అంటే దాన్ని బట్టే అర్థమవుతుంది కదా. అప్పటికే రిపోర్ట్ వచ్చినా కూడా. సరే, ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళ్దాం. ఫైనల్గా చెప్పండి, వర్షాల పరిస్థితి ఏమిటి కదా? దానికి సమానం చెప్పలా ఆయన గౌతమ్ అడిగిన దానికి మీరు చెప్తానండి, తొందరగా చెప్పండి. 28వ తేదీన ఉదయం 8 గంటల చిల్లర దాకా అమావాస్య ఉన్నది. కాబట్టి సూర్యోదయానికి అమావాస్య ఉండటం వల్ల ఆ రోజున పండుగ చేయకూడదని చెప్పి తిరుపతి పంచాంగకర్త చెప్తున్నారు. మరో రోజు ఉదయానికి పాడ్యం లేదు, శుక్లపక్ష పాడ్యమి నాడే మనం ఉగాదిని చేస్తాం. మరో రోజు ఉదయానికి అంటే 29వ తేదీ ఉదయానికి పాడ్యం లేదు. కాబట్టి సూర్యోదయం నుంచి పాడ్యమి ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి చేసేసారు కదా. వస్తున్నాను 8 గంటల నుంచి ఉంది కాబట్టి ఆ రోజునే మనం చేయాలి. మరో రోజున పాడ్యం లేదు కదా. కాబట్టి పాడ్యమంతా కూడా 28వ తేదీ మంగళవారం నాడు ఉంది. కాబట్టి నిన్న మాత్రమే పండగ చేయాలి. ఇవాళ పండగ చేయడం అశాస్త్రీయం. నిన్న ఎందుకు చేశారంటే కిందటి సంవత్సరం అంటే దుర్ముఖరామ సంవత్సరంలోనో బహుశా అంతకు ముందో కూడా అమావాస్య నాడే వారందరినీ కూర్చోబెట్టి ఒక రాత్రిపూట ఒక రిసెప్షన్ ఇచ్చారు. అలా కాదు, మరో రోజున పండగ అందరూ కూడా చేసుకోవాలి. ఈ గవర్నర్ కార్యక్రమానికి వస్తే వారి వ్యక్తిగత జీవితాలకు ఇబ్బంది కలుగుతుందని వారు ముందుగా చేశారు. అలా దీన్ని భావించాలి తప్ప గవర్నర్ గారు అమావాస్య నాడు చేయాలని కాదు. అంతకు ముందు సంవత్సరం కూడా గమనించండి, మేఘాధిపతి బృహస్పతి అయ్యాడు ఈ హేమలంబనామ సంవత్సరంలో. బృహస్పతి మేఘాధిపతి అవటం వల్ల మేఘానికి కూడా ప్రతి గ్రహానికి ఒక కారకత్వం ఉంటూ ఉంటుంది. ఇందాక మనం రాజు కుజుడు అని చెప్పాం, కుజుడు ధైర్యశాలి అని చెప్పుకున్నాం. అది కుజుడు యొక్క కారకత్వం, లక్షణం. అది
మేఘాధిపతి ఈ సంవత్సరం బృహస్పతి రావటం వల్ల బృహస్పతి కూడా మేఘాన్ని ఇచ్చేవాడు. మేఘం బలంగా ఉండాలి, బృహస్పతి కారకుడు బలంగా ఉండాలి. ఈ సంవత్సరము బృహస్పతి మేఘాధిపతి అవటం వల్ల వర్షాలు బాగా కురుస్తాయి, రాక్షం సుభిక్షంగానే ఉంటుంది. మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఏమో నిన్న వర్షాలు తక్కువ పడొచ్చని వస్తున్నారండి. కార్తీక మాస అమావాస్య నుంచి పుష్య అమావాస్య దాకా కూడా ఈ మధ్య ఉన్న ఈ 2 మాసములు తుఫాన్లు వచ్చే అవకాశం మెండుగా ఉంది. కాబట్టి ఈ అంటే మధ్య సమయంలో ఆంగ్ల మాసం పేర్లు కూడా చెప్పండి. అక్టోబరు చివరి నుంచి 2 నెలల పాటు కొంచెం తుఫాన్లు ఉండాలి, తుఫాన్ల పట్ల ఉంటాయి. రాష్ట్రంలో ఉన్న రైతాంగమే కాకుండా ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలి. రైట్. సస్యాధిపతి విషయానికి వచ్చినట్లయితే సస్యాధిపతి రవి అవ్వటం వల్ల అన్ని ధాన్యములు సుభిక్షంగానే ఉంటాయి. ముక్కు ధాన్యములు గోధుమలు, యవ్వలు, ఉలవలు, నువ్వులు మొదలు అన్నీ కూడా బాగా పండుతాయి. రసధాన్యములు కూడా బాగా పండుతాయి. బంగారం మటుకు కొంత ఒడిదొడుకులను ఎదుర్కొంటుంది. ధర అంత పెరిగే అవకాశం లేదని ఈ హేమలంబ నామ సంవత్సర గ్రహస్థితి తెలియజేస్తుంది. రైట్. రఘునాథ్ బాబు గారు, ఆర్ యూ హ్యాపీ? వర్షాలు బాగానే పడతాయి అన్నారు. మెటీరియల్ డిపార్ట్మెంట్ ఏం చెప్పినా కూడా వీరు చెప్పిన తీరు బాగానే ఉంది కదా. ఆ డిపార్ట్మెంట్ చెప్పిన అనేక విషయాలు ఫెయిల్ అయినా కూడా మనం గమనించామండి. రైట్. మీరు చెప్పిన రైట్ అవుతున్నాయా? ఖచ్చితంగా. ఎట్లా అవుతాయి? ఏ సందర్భంలో అవలేదు? మేము చెప్పింది వాళ్ళు చెప్పిన ఏ సందర్భంలో అవలేదు? అవుతాయండి. ఎందుకంటే వాళ్ళు అనేక విషయాల్లో ఫెయిల్ అయిన విషయాలు మనం చూసాం. రైట్. ఓకే. మీ ఎవరి నమ్మకాలు వాళ్ళు అయినప్పుడు కూడా మీ నమ్మకాన్ని గౌరవిస్తూ ఇక గౌతమ్ గారు చెప్పండి. ఒకటే ఏంటంటే ఇప్పుడు చంద్రశేఖర్ శాస్త్రి గారి ధైర్యాన్ని ఐ అప్రిషియేట్ హిమ్ యాజ్ ఏ ఆయన పండితుడిగా. గవర్నర్ గారు చేసింది కరెక్ట్, ముఖ్యమంత్రి గారు చేయబోయేది తప్పు అని చెప్పారు. ఒకటి. 2, టీటీడీ వారి అది శాస్త్రం తప్పు, మేము చెప్తున్నదే కరెక్ట్ అని కూడా వారు చెప్పారు ధైర్యంగా. అందుకని ముందు వారిని అప్రిషియేట్ చేయాలి. అయితే ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారే నాయకత్వం వహిస్తున్నాడు. రాష్ట్ర ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వారు ఇప్పుడు తప్పు చెప్పి ఉగాదిని ఈవేళ జరపమన్నారని చెప్పడం అనేది మరి 5 కోట్ల మంది తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆ తప్పుని క్యారీ అవుతుంది కదా. దీన్ని సరిదిద్దడానికి శాస్త్రంలో ఏమైనా మార్గాలు ఉన్నాయా? ముఖ్యమంత్రిని సరిదిద్దడానికి ఏమైనా శాస్త్రంలో అంటే ముఖ్యమంత్రి గారిని సరిదిద్దాలి కదా శాస్త్రం. శాస్త్రం ముఖ్యమంత్రి గారిని సరిదిద్దలేకపోతుంది ఎందుకు? అబ్బో, రాష్ట్రానికి అరిష్టం అంటే ఇది ఒక స్టేట్మెంట్. ఇది ఎక్కడ కూడా మీరు మీరేం భయపెడుతున్నారు? అసలే ఈ మధ్య రాష్ట్ర ప్రజలు గవర్నమెంట్ వారు ప్రజల అరిష్టాలు భరించాలా ముఖ్యమంత్రి గారు చేసిన తప్పుకి? ఈయన కేసీఆర్ గారు చాలా పాటిస్తారు కదా. మరి ఆయన 29 కదా, మరి ఆయనకి మరి అప్పుడు ఎట్లా చెప్తానండి. కొనకళ్ళ సిద్ధాంతి అని ఆ ప్రాంతంలో మంచి సిద్ధాంతి కేసీఆర్ గారి చేత కూడా వారు యాగం చేయించారు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు కొనకళ్ళ సిద్ధాంతిని రవీంద్ర భారతికి తీసుకొచ్చి ఒక సభను ఏర్పాటు చేసి వారికి సన్మానం చేసి కొనకళ్ళ సిద్ధాంతి చెప్పిన పంచాంగమే కరెక్ట్ అయితే అది నేను ఫాలో అవుతున్నా అని చెప్పి ఉన్నారు. ఈ క్లిప్పింగ్ కూడా నా దగ్గర ఉంది. మీకు కొంతసేపు అయితే నేను చూపిస్తాను, ఇప్పుడే చూపిస్తాను మీకు ఆ విషయాన్ని. వారు ఇంత నమ్మకంతో ఉండి కూడా ఆ పంచాంగం కొనకొండ సిద్ధాంతి కూడా 28వ పంచాంగం ఉగాదని చెప్పారండి ఆయన. అయినప్పటికీ కేసీఆర్ గారు ఎందుకు పాటించలేదంటే బ్రాహ్మణ సంఘాల్లో ఉండే ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల కేసీఆర్ గారికి ఆ విషయాన్ని అందచేయలేదు. అక్కడ ఇరు రాష్ట్రాల్లో ఉండే పండితులందరూ ఎలా ప్రవర్తిస్తారో అన్ని విషయాలు మేము ఇక్కడ క్రోడీకరించుకుని ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఇక్కడ దాకా పిలిచారు. ఇక్కడ ప్రభుత్వంలో ఎక్కడ కానీ ప్రభుత్వంలో అంతిమంగా ఎవరైతే మీ పంతుల మధ్య పంచాయతీలన్నీ మాకు ఎవరికి అంటగట్టకండి, మేము ఒకటే చెప్తున్నాం. సరే తిరుపతిదా లేకపోతే ఇంకెక్కడదా అని చెప్పేసి మేమేం అడుగుతలేం, కానీ ప్రజలందరూ మంచిగా ఉండాలని చెప్పేసి ఉగాదిని సెలబ్రేట్ చేసుకుంటాం. మరి మా అట్లప్పుడు మీరు లైవ్కు రాగానే మాకందరు కూడా హేమలంబ శుభాకాంక్షలు కూడా తెలియజేసారు. మీరు కూడా తయారై వచ్చారు కదా మంచిగా ఉగాది పండుగ అని. మేము అనేది ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు కాదు రాకేష్ మిత్రమా, కేసీఆర్ గారు బ్రాహ్మణ పండితుల మధ్య ఉన్న అంతర్గత రాజకీయాల వివాదంలో చిక్కుపోతున్నారంట. జాగ్రత్త పడండి. మరి అయ్యా పంతులు గారు, మీకేమైనా విభేదాలు విమర్శలు ఉంటే మీ మధ్యలో ఉండొచ్చు కావచ్చు, కానీ మేము ఆలోచించేది ఒకటే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా ముఖ్యమంత్రి గారు ఉద్యమ కాలం నుండి ఈ రోజు వరకు కూడా తెలుగు ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి, వర్షాలు సుభిక్షంగా పడాలి, దానికి కావాల్సినటువంటి ఏ పూజ అంటే ఎలాంటి యజ్ఞ యాగాదులైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం.
కాబట్టి మీ పంతుల మధ్య పంచాయతీలు మీరు పరిష్కరించుకొని ప్రజల మధ్యకు రావాలి తప్పితే ప్రజలకు హిందూ మతం మీద ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించే విధంగా మీరు మాట్లాడడం మాత్రం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఈ దేశంలో మెజారిటీ ఉన్నటువంటి హిందువుల మధ్య మీ పంతుల మధ్య పంచాయతీలు పెట్టకండి. దయచేసి చంద్రశేఖర్ శాస్త్రి గారు నేను ఒకటి చెప్తున్నా, మీకేమైనా ఉంటే విభేదాలు పక్కన పెట్టండి, కానీ మా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా లేకపోతే ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పేసి అలాంటివి మాత్రం సృష్టించకండి. మీ బ్రాహ్మణ సమైక్యులకు అందరికి కూడా మేము హిందువుల తరపున హెచ్చరిక చేస్తున్నాం. దయచేసి ఒక ఫెస్టివల్ చేసుకునే విధంగా మీరు సార్ వాళ్ళు ఎవరిది మంచి తప్పు అని చెప్పేసి మా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎలా మాట్లాడతారండి? చంద్రశేఖర్ శాస్త్రి కావచ్చు, ఇంకోరు కావచ్చు, మీకుంటే మీరు కూర్చొని మాట్లాడుకోలేరా? మీరు పంతులు ఎంతమంది ఉన్నారు? ఎన్ని కోట్ల మంది ఉన్నారు మీరు? రాకేష్ గారు నాట్ ఓన్లీ చంద్రశేఖర్ శాస్త్రి గారు మొత్తం ఎవరైతే ఈ పంతులందరూ ఉన్నారో వాళ్ళకందరికీ చెప్తున్నాం, దయచేసి మీరు హిందువులందరూ సుభిక్షంగా ఉంటేనే మీరు సుభిక్షంగా ఉంటారు, కానీ మీరు మీ మధ్య ఐక్యత లేక ప్రజల మధ్య కన్ఫ్యూజన్ సృష్టించకండి. దయచేసి ఇది హిందువులు అందరి తరఫున విజ్ఞప్తి, హెచ్చరిక కూడా. రాకేష్ గారు ఆవేశపడుతున్నారు. అది కాదు ఇది కాదు, మేం కరెక్ట్ మీరు కరెక్ట్, మీ పంచాంగాల పుస్తకాలు అమ్ముకోనికి లేకపోతే మీరు జాతకాలు చెప్పడానికి మా హిందువులో ఉన్నటువంటి మనోభావాలు దెబ్బతీస్తారా? మీరు ఎట్లా మాట్లాడతారండి? మీరు ఇస్ నాట్ కరెక్ట్. మీరు ఇక్కడ కాదు ఎక్కడ కానీ ఫస్ట్ మీరు అందరు కూర్చొని మీరు కూర్చొని రాసుకోరు ఒకసారి, అంతర్గత చర్చ చేసుకోలేరు మీరు. అంత ఆవేశం రాకేష్ రైట్, వారితో సమాధానం చెప్పిద్దాం. ఒక్క నిమిషం. మనకేంది సార్ ఇంతమంది సంఘాలు, ఇన్ని పుస్తకాలు ఎవరు పడతారు రాసి నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్, ఇది కాదు సార్. మెజారిటీ పండితులు కూడా 29 అన్నట్టు కేసీఆర్ గారు ఎందుకు రాజకీయ వేదిక గౌరవించినటువంటి మా ముఖ్యమంత్రి మేము మా మనోభావాలతో ఎందుకు సార్ మీరు మాట్లాడేది? తిరుపతి కరెక్ట్ రైట్. ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడేది. సత్యనారాయణ గారు రాజమండ్రి నుంచి. సత్యనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. ముందుగా అక్కడ ఉన్న పెద్దలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ. నేను గత రాజశేఖర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారుగా ఉన్నప్పటి నుండి కూడా నేను లైవ్ షో చూస్తానండి, అసెంబ్లీ సమావేశాలు. అప్పట్లో ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ప్రతిపక్షంలో ఉండేవారు. అవును. రాజశేఖర రెడ్డి గారిని ఎన్ని తిట్టినా కానీ ఆయన చిరునవ్వుతో అలా చూస్తూనే ఉండేవారు, కానీ ఎప్పుడు కూడా తిరిగి కోపడటం చూడలేదు. ఓకే. ఈ రోజు అసెంబ్లీలో మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు మాట్లాడినప్పుడు ముఖం భయంకరమైన అంటే వికారంగా పెట్టి చూస్తున్నారు. అంతేకాకుండా స్పీకర్ గారు అధికార పక్షం వాళ్ళు ఏదైనా అడిగితే చెప్పండి మీరు సమాధానం చెప్పండి అని జగన్ గారు వైపు తిరిగి అడగటం, జగన్ గారు ఏదైనా అడిగితే వాళ్ళనేమో సమాధానం చెప్పకుండా మైకి ఇవ్వకపోవడం, ఇది చాలా అన్యాయం అండి. కరెక్ట్. ఏంటి అసలు ఏం జరుగుతుంది అసెంబ్లీలో? నిజంగానే అతను చెప్పింది ప్రజలందరూ గమనించింది 100% నిజమండి. ముఖ్యంగా స్పీకర్ గారికి మేము మొదటి నుంచి అభ్యర్థిస్తున్నాము. అసలు అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడే మేము మీడియా పాయింట్లో కూడా చెప్పాము, ఇది కొత్తగా అసెంబ్లీ ఇక్కడ నిర్మించుకున్నామని సంతోషంగా మీరు చెప్తున్నప్పుడు దానికి అనుగుణంగా మీరు బాధ్యతాయుతంగా ఒక పెద్ద స్థానంగా ఉన్నారు, మీరు రెండు వైపులా కూడా అవకాశం ఇవ్వాలి, సభని సజావుగా నడిపించే ఇది మీకే ఉంది కనుక మీరు తప్పనిసరిగా చూడాలని కానీ చెప్పినప్పటికీ అక్కడ హైదరాబాద్లో అసెంబ్లీలో కంటే ఘోరంగా ఏకపక్షంగా ఉన్నారనేది ప్రజలే చెప్తున్నారు. ఈరోజు ఆ పెద్దయినా చెప్తున్నారు, అది నిజమండి. అసలు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఏదో ఒక చిన్న ఇష్యూ వాళ్ళకు అనుకూలమైన దగ్గర మాత్రమే ఆయన సంతోషంగా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. మిగతా టైం అంతా మా మీద కూడా మీరు ఏం మాట్లాడుతున్నారు, మీకు సభ అంటే గౌరవం లేదా, మీకు అసెంబ్లీ అంటే గౌరవం లేదా, కొత్తగా వచ్చారు మీరు ఏంటి ఆ తీరు అని ఎప్పుడు మా మీద
అలాగే మా ప్రతిపక్ష నాయకుడైన మా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అసలు ఏ రోజు కూడా సంతోషంగా మొహంలో నవ్వుతో మాట్లాడింది లేదు. స్పీకర్ గారు కూడా అటువైపే మాట్లాడతారు, ఒక్క నిమిషం కూడా ఇటువైపు ఒకవైపే చూస్తారు, వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇస్తారు. ఒక ప్రతిపక్షంగా మాకు నాయకుడు గారు అడిగినప్పుడు కూడా అటువైపు 5 చేత మాట్లాడించేటప్పుడు ఆ సమయాన్ని వృధా అనేది వాళ్ళకి తెలీదా? ఇటువైపు ఏమి సమయం వృధా చేస్తున్నారు మీరు అని అభియోగాలు పెడతారు. అనుక్షణం ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి ఈరోజు ఎంత అసెంబ్లీని ఎంత అస్తవ్యస్తంగా నడిపిస్తారో తెలుసు. రమణారెడ్డి గారు నెల్లూరు నుంచి. రమణారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. టీవీ వింటూ మాట్లాడకూడదు, మాట్లాడండి. ఉగాది శుభాకాంక్షలు ప్రజలందరికీ. ఓకే, గుడ్. సార్ ఇంకా ముందు చంద్రబాబు నాయుడు పాలన బ్రహ్మాండంగా ఉండింది సార్. ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే దానికి రివర్స్ సార్. రివర్స్ లో ఉందా? ఓకే, రివర్స్ సార్. ఎందుకంటే ప్రజల్లో అసమ్మతి. నేను మామూలుగా మాట్లాడుతున్నాను సార్. ఒక కాపు ఉద్యమం మొత్తగల పద్మనాభం గారు చేస్తుంటే అది పోలీసు వాళ్ళ చేత ఇది ప్రజలందరూ చాలా బాధపడ్డారు సార్. టీవీలో ఒక శాంతియుతంగా ఆయన ఉద్యమం చేస్తానన్న అవసరస్తులు చేసి పోలీసుల్ని ఉక్కుపాదం మోపి అది చేయడం కూడా చాలా నెల్లూరు ప్రజలు కూడా చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు. రైట్ అండి, ధన్యవాదాలు. తమ్మినేని సీతారాం గారు మాజీ మంత్రివర్యులు, సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న సీనియర్ నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా వారు మాట్లాడతారు. సీతారాం గారు నమస్కారం, బాగున్నారా? ఉగాది శుభాకాంక్షలు. ముందు మీకు నేను ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే. గడిచినటువంటి చాలా కాలంగా మీ లైవ్ షోని కంపల్సరీగా నేను విట్నెస్ చేస్తాను. ఓకే, ధన్యవాదాలు. తర్వాత రెండోది, ఇటీవల కాలంలో శాసనసభ నిర్వహిస్తున్నటువంటి తీరు, శాసనసభలో సభ్యులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు, శాసనసభలో ఒక ప్రతిపక్ష గొంతుని నొక్కే ప్రయత్నం ఒక పథకం ప్రకారం ఎలా జరుగుతుందో చూస్తే చాలా బాధగా ఉంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కనీసం ముఖ్యమంత్రి గారు వీటిని విశ్లేషించుకోవటం లేదా, లేదు స్పీకర్ గారు తన పెర్ఫార్మెన్స్ తన స్వయం సమీక్ష ఎప్పుడైనా చేసుకున్నారా? నాకు తెలిసినటువంటి వ్యక్తులుగా ఇద్దరికీ మంచి రాజకీయ అనుభవం ఉంది, స్పీకర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ. ఈ స్వయం సమీక్ష జరుపుకుంటే నేను వారికి నా సజెషన్ ఏమిటంటే ఆ శాసనసభ సమావేశాలు ఒకసారి వాళ్ళైనా సరే ఆ వీడియో క్లిప్పింగ్స్ లేదా మరొకతో తెచ్చి ఇంట్లోనైనా సరే ఇన్ కెమెరా ప్రదర్శించి చూసుకుంటే నేను కరెక్ట్ చేస్తున్నానా లేదా అన్నటువంటిది వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత రెండోది, అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళు అనుకుంటున్నారేమో మేము చేస్తుంది కరెక్ట్, మేము ఈ రోజు దబాయించాం, మేము ఈ రోజు ఇంతమంది ప్రతిపక్ష నాయకులు గొంతునొచ్చాము అని అనుకోవచ్చు. కానీ రవికుమార్ కూడా ధాటిగా మాట్లాడుతున్నాడు కదా ఇవాళ రేపు. ఆయన గురించి అంత చర్చ కానీ ఇది కానీ అవసరమేం లేదు. బికాజ్ నేను ఓవరాల్ శాసనసభను నేను అర్థం చేసుకున్న వ్యక్తిగా నేను చెప్తున్నాను. వాట్ ఐఎమ్ హ్యావింగ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్ నేను చెప్తున్నాను. వీళ్ళు అనుకుంటున్నారు మనందరి మీద కూడా మనందరికంటే శక్తివంతుడు ఒక మంచి పౌరుడు. పౌరుడు ఈనాడు గమనిస్తున్నాడు మన వ్యవస్థల్ని. ఇవాళ శాసనసభ వ్యవస్థ కంటే, న్యాయ వ్యవస్థ కంటే, కార్యనిర్వాహక వ్యవస్థ కంటే, మన ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ మన పత్రికా వ్యవస్థ కంటే అందరికంటే అత్యంత శక్తివంతుడు పౌరు వ్యవస్థ. వాళ్ళు మనల్ని గమనిస్తున్నారు. ఈవేళ వాళ్ళు చెప్పినా మనం డెఫినెట్ గా వెళ్ళిపోవచ్చు ముందుకి, కానీ ఖచ్చితంగా రేపు ఆ ఫలితాలు మనం అనుభవిస్తాం. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ది పార్లమెంటరీ డెమోక్రసీ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్. ఒకసారి దీన్ని గమనించుకోవాల్సినటువంటి అవసరం పాలకపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అవసరం ఉంది. కాకపోతే ఏం సార్, ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ని మనం ప్రజాప్రతినిధులమా గూండాలమా? అది రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందా, గూండా రాజ్యం ఉందా? ఆయన ముఖ్యమంత్రి లేదు, శాసనసభలు పిలువబడే వాళ్ళకి గూండాగిరి ఆయన ఏమైనా టైం అయిపోయింది. సీతారాం గారు మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ మీరు ఇంకో సందర్భంలో పూర్తి స్థాయిలో మాట్లాడదు. కానీ ధన్యవాదాలు సీతారాం గారు. గౌతమ్ గారు సంక్షిప్తంగా అసెంబ్లీ గురించి ఏమన్నా ఒక్క మాటలో చెప్పండి, టైం అయిపోయింది. అసెంబ్లీలో మొత్తంగా కొత్తగా వ్యవస్థల్ని భ్రష్టు పట్టించే కార్యక్రమం జరుగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. దీనికి అన్ని ఆధారాలు ఉన్నాయి, ఎంతసేపైనా మనం దాన్ని విశ్లేషించుకోవచ్చు. వారు ఎమ్మెల్సీలని, ఎమ్మెల్యేలని
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ఆ ఫిరాయింపుల మీద చర్యలు తీసుకోకుండా స్పీకర్ వ్యవస్థల్ని ప్రజలకు నమ్మకం కలిగించే, హౌస్ మీద నమ్మకం కలిగించే విధంగా చేయకపోవడం దగ్గర నుంచి, ఆ తర్వాత అధికార వ్యవస్థలను దుర్వినియోగం చేయడం దగ్గర నుంచి, అప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాగద్వేషాలకు అతీతంగా రాష్ట్రాన్ని పాలిస్తారని ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు రాగద్వేషాలకు అతీతంగానే పోయి వారి మనుషులు అయితే ఒకలాగా, వారి పార్టీ అయితే ఒకలాగా, వారికి న్యాయం జరగడం కోసం ఒకలాగా మాట్లాడే పరిపాలన సాగటం అనేది ప్రజాస్వామ్యంలో వ్యవస్థల్ని నాశనం చేసేటువంటి దానికి నాయకత్వం వహిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇందాక కాలర్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా రౌద్రంగా ఉన్నారు. వాస్తవంగా ఆయన గతంలో ఎప్పుడు నవ్వేవారు కాదు, ఇప్పుడు అప్పుడప్పుడు నవ్వుతున్నారు. ఇప్పుడు 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 అప్పుడప్పుడు చంద్రబాబు నవ్వును చూసిన రఘునాథ్ బాబుని వార్త వచ్చు అట్లయితే. రైట్, ఓకే. ఫైనల్ గా చెప్పండి, మీరు వారు అడిగిన దానికి సమాధానం చెప్తే క్లోజ్ చేయాలి. చంద్రశేఖర్ శాస్త్రి గారు. పండుగని 28 మంగళవారం కాదు పండితులు తగాదాన్ని కేసీఆర్ గారికి ఎందుకు రుత్తారని అడిగాడు ఆయన. గత నెల రోజులుగా తెలంగాణలో కూడా ఈ పంచాంగం మీద చర్చ జరుగుతుంది, మీడియాలో వస్తున్నాయి, మీరు గమనించట్లేదా అని అడుగుతున్నాను నేను. ఓకే, ప్రజలందరికీ నేను అనేది అంత ఆంధ్రనా తెలంగాణనా కాదండి శాస్త్రి గారు, నేను మీ మీద ఆవేశపడట్లేదు. మేమందరం హిందువులం, మా మనోభావాల గురించి కూడా ఆలోచించండి అని చెప్తున్నాం. మేము ఎవరిని కోప్పడట్లేదు, పండితుల్ని కోప్పడే అంత గొప్ప వాళ్ళం కాదు. మేము గౌరవిస్తున్నాం, ఆ గౌరవాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటది. దయచేసి అర్థం చేసుకోండి. చంద్రుడు కనిపిస్తే రంజాన్ పండుగ అవుతుంది, మరి హిందువులకు ఎందుకు? చంద్రశేఖర్ శాస్త్రి గారు, రఘునాథ్ బాబు గారు, గౌతమ్ గారు, రాకేష్ కుమార్ గారు, తమ్మినేని సీతారాం గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలతో నమస్కారం.